మాధవ విద్యారణ్య స్వామివారి విరచితం శ్రీ శంకర విజయం తెలుగు సేత చిలుకూరు వెంకటేశ్వర్లు గారు. ఈరోజు వీడియోలో నిన్నటిది సర్గ మనం ఇప్పుడు పూర్తి చేయబోతున్నాము. ఇవాంటి వీడియోలో ఇది 4వ సర్గ. శ్రీ శంకరుడనే కల్పవృత్తలు కూడా నిత్యం పుష్ప ఫలభరితమై ఉండగా పండితులనే భ్రమరాలు ఆయనను ఆశ్రయించి కోరిన జ్ఞాన సంపదను పొందుచున్నారు. శ్రీ అద్వైత తత్వ సిద్ధాంతాన్ని స్థాపించదలిచిన శ్రీ శంకరాచార్యులు తన మధురమైన మాటల చేత, నిరుపమ వాక్చాతుర్యం చేత కవి పండితులనెల్లరనూ సమ్మోహితులను చేశారు. ఆదిశేషుని అవతారుడైన పతంజలి యోగ దర్శనాన్ని, కపిల మహర్షి ప్రోక్త సాంఖ్య దర్శనాన్ని, కణాద ముని ప్రోక్త వైశేషిక దర్శనాన్ని లెక్కింపకున్నారు. ఈ విధంగా న్యాయ దర్శనాన్ని కానీ పూర్వమీమాంసా దర్శనాన్ని కానీ గణంలోకి తీసుకోక విరసములను తలచి త్యజిస్తున్నారు. ఇక నాస్తిక గ్రంథాల గురించి వేరే చెప్పాలా? భగవానుడు ఎల్లప్పుడూ ఉపమానరహితుడు. వారి వాక్యం నిరుపమం, నిర్దోషం, అప్రాకృతం. శ్రీ కుమారుల భట్టు, ప్రభాకరులు ప్రతిపాదించిన పూర్వమీమాంస సిద్ధాంతాలన్నీ అడుగంటిపోతున్నాయి. ఇప్పుడే శంకరుల సూక్తుల చేత నీట మునిగిపోయిన ఉపనిషత్తులు ఉద్ధరించబడ్డాయి. శ్రీ శంకరుల ప్రతివాది అయిన భట్టభాస్కర మహాపండితుని వలన వేదాంత అర్థాలు దుర్గతిని చెందుతుండగా వాటన్నిటినీ ఖండించి అద్వైత తత్వాన్ని స్థాపించారు. అలాంటి వేదాంతాలను పడిపోకుండా చేయూతనిచ్చి సంరక్షిస్తూ అద్వైత సిద్ధాంతామృతాన్ని స్రవింపజేశారు. కర్మ సిద్ధాంతాన్ని ఖండిస్తూ జ్ఞానకాండను శ్రీ శంకరులు తన ప్రవచనాల చేత స్థాపించారు. నచశేష భవి భాస్కర అనే శ్లోక ద్వయార్థాల చేత శ్రీ శంకరుల బ్రహ్మసూత్ర భాష్యాన్ని, పతంజలి భాష్యాన్ని, జైమిని సూత్ర భాష్యాన్ని, సాంఖ్య దర్శనాలను, ఆ శాస్త్రాలలోని సిద్ధాంతాలను ఖండించి అద్వైత తత్వ ప్రతిపాదికమైన సర్వ సిద్ధాంతాలకు శిరోధార్యంగా చేశారు. భగీరథుడు దీర్ఘకాలం తపస్సు చేసి మహేశ్వరుని అనుగ్రహాన్ని పొంది దేవనది అయిన గంగను భూమిపైకి ప్రవహింపజేశాడు. ఆ దేవనది అహంకారంతో, ఆర్భాటంతో కూడి అతి వేగంగా ప్రవహించింది. శ్రీ శంకరుల ముఖారవిందం నుండి వెలువడే జ్ఞానామృత ప్రవాహం ఆ దేవనది వేగాన్ని తిరస్కరిస్తోంది. శ్రీ శంకర సద్గురువు వాగామృతం సర్వతోముఖంగా వర్షిస్తుండగా బాహ్య వేషధారులు, సన్యాసులు, మెట్ట వేదాంతులు మొదలైన వారందరూ క్షామం, కరువు కాటకాల వంటి వారై శ్రీ శంకరుల వద్దకు రాలేకపోయారు. శ్రీ శంకరుల వాక్ప్రౌఢిమ అనంతం, సుధామయం. శ్రీ శంకర భగవత్పాదుల వారి కంఠం నుండి వెలువడే వేదధారలు స్పష్టంగానూ స్వరయుక్తంగానూ ఉండి సకల వేదాంత వ్యాఖ్యానాలు వినేవారుల చిత్తచాంచల్యమనే మదపుటేనుగులను గజశాల యందు బంధిస్తున్నాయి. సకల చిత్త ప్రవృత్తులను, చపల స్వభావులను నివారిస్తుంది. అఖండ జ్ఞాన నిలయంగా తేజరిల్లుతోంది. అంతేగాక దుష్టంగా ప్రవచించే ప్రతివాదులను నిరోధిస్తోంది. బ్రహ్మజ్ఞానులు శ్రీ శంకరుల సూక్తిధామములను కంఠస్థం చేస్తున్నారు. శ్రీ శంకరుల సూక్తి సుధారసం సకల సంతాపాలను పోగొట్టి మహానందాన్ని అలరింపజేస్తోంది. ఇలాంటిది అలాంటిది అనడమెందుకు? శంకర ప్రవచన ధోరణి సంసార సాగరం నుండి తరింపజేసే దృఢమైన నౌకగా అలరారుతోంది. ఇలా శ్రీ శంకర సూక్తిరాజం నిరుపమం, సకల అజ్ఞాన భంజకం. శ్రీ శంకరుల వాక్సుధామయ సుస్వరం అద్వైత విజయలక్ష్మి విజయ ఘంటారావం ఘనగణమని మోగుతోంది. సర్వమత ఖండనం చేత స్వయం ప్రకాశత్వంతో అద్వైత విజయలక్ష్మి నిరంతరం శ్రీ శంకరుల వాక్కునందు తాండవమాడుతున్నది. శ్రీ శంకర సూక్తి సుస్వరం పరమశ్రావ్యంగా ఉంది. కర్పూర కస్తూరి ద్రవ్య లేపనాలు శరీర తాపాలను పోగొట్టేటట్లు శ్రీ శంకరుల సూక్తులు జ్ఞాన పరిమళాలతో ఆధ్యాత్మిక, ఆది భౌతికాది సర్వతాపాలను హరిస్తున్నాయి. ఆంతరంగికాలైన భవవ్యాధి తాపాలన్నింటినీ ఖండించటంచే బాహ్య తాపాలను అణచడానికి చంద్రకిరణాలు అసమర్థాలయ్యాయి. శ్రీ శంకర సూక్తి సంపదలు కర్పూర కస్తూరి కంటే, చక్కెర, ద్రాక్ష వంటి మధుర పదార్థాల కంటే, చంద్రకిరణాల కంటే విలక్షణమైన సకల జనరంజకాలై వెలసిల్లాయి. సూక్తి సుధారసం అక్షయం. శ్రీ శంకర గురువరేణ్యుల బోధన, వాగ్జాలంతో కేవలం శుద్ధ అద్వైత ప్రాతిపదికయే మోక్షానికి రాజమార్గమని ప్రకటించారు. భేదవాదులందరూ సమూలంగా అంతరించిపోయారు. సకల అహంకారాలు నిశ్శేషంగా వినాశనం చెంది లోకంలో బ్రహ్మజ్ఞానవేత్తలై విహరించారు. గాలితో ఉన్న సుగంధం లోకమంతా సువాసనలు వెదజల్లినట్లు శ్రీ శంకరులు పరిశుద్ధ వేదాంత సిద్ధాంతాలను లోకమంతా ప్రవర్తింపజేశారు.
లోకంలో ధర్మం పరిపూర్ణంగా నెలకొంటే అతివృష్టి వంటి ఈతి బాధలు ఉండవు. శ్రీ శంకరులు లోకంలో వేదధర్మాన్ని ప్రతిష్టాపన చేయడం వలన ఈతి బాధలు లేక జనులు సుఖ సంతోషాలతో మనగలిగారు. దావాగ్ని మధ్యన ప్రాణభయంతో కొట్టుమిట్టాడు వానికి నిండుగా ప్రవహించే నదీ జలాల నుండి వీచే శీతల గాలుల మల్లే వివిధ పుష్పాల నుండి వీచే సుగంధ పరిమళాలు తాపాలన్నింటినీ నశింపజేసి ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే విషమ బుద్ధియుతమై జనన మరణ కారణమైన సంసార భయంలో కొట్టుమిట్టాడుతున్న అవివేకులకు శ్రీ శంకరుల జ్ఞానసుధామయ సూక్తులు జ్ఞాన మకరందాన్ని, బ్రహ్మానందమనే పరిమళ సౌరభాలను ప్రసాదిస్తున్నాయి. శ్రీ శంకర కవివరుల నాలికపై నిలిచి శ్రీ సరస్వతీదేవి నాట్యం చేస్తుండగా వస్తున్న శ్రావ్యమైన ధ్వనులు ఆమె కాలి అందెల సవ్వడియా, లేక ఆమె ధరించిన వడ్డాణపు గలగలలా, లేక చేతి గాజుల గలగలలా అనే సంశయాలు బయలుదేరాయి. ఎందువలనంటే శ్రీ సరస్వతీదేవి శ్రీ శంకరుల నాలుకపై నాట్యం చేస్తోంది. ఆ విజ్ఞాన విశారదుడైన శంకరుల సూక్తులు సరస్వతీమయాలే ప్రకాశిస్తున్నాయి. అవి కేవల విజ్ఞానమయాలు. శ్రీ శంకరుల సూక్తులు గంభీరంగా దట్టంగా కమ్ముకున్న మేఘ సమూహాల మల్లే, పెనుగాలులకు అల్లకల్లోలమైన సముద్రపు అలల మల్లే, అప్పుడే విచ్చుకుని సువాసనలు వెదజల్లే మల్లెపూల వల్లే ఉన్నాయి. కేవలం విజ్ఞాన పరిమళాలతోనూ నిరంతరం ఉల్లాసం కొలిపేది ఎదురులేని ప్రతిభతో అంతటా ప్రకాశిస్తున్నాయి. శ్రీ శంకర్లు ప్రవచించిన భాష్యాది రూప అమృతవాణి ఛందోబద్ధమైన పద్యకావ్యం కాకపోయినా గద్యం కవీనాం నికషం వదంతి సూక్తిని అనుసరించి గద్యరూపమైన సర్వదోషరహితమై పరిశుద్ధమై మనోజ్ఞంగా భాసిస్తోంది. వినినంత మాత్రమే జ్ఞానం కలుగుతుంటుంది. సర్వ విషయాలను హరించే అమృతంలా అద్వైతామృతపానం చేయిస్తోంది. అప్రతిహత వాగ్ధోరణి అమృతధారల మల్లే ప్రవహిస్తోంది. మదించిన ప్రతివాదుల కుతర్కాలనే మహాపర్వతాలను వజ్రాయుధం చేత పిండి అయ్యేటట్టు చేస్తోంది. అంతేగాక శ్రీ శంకరుల సూక్తులు అన్ని వస్తువులు లభించే అంగడిలా ప్రకాశిస్తుండగా సాధకులు, పండితులు, జ్ఞానులు తమ తమ యోగ్యతకు తగిన విద్యామృతాన్ని గ్రహిస్తున్నారు. శ్రీ శంకరవాణి శోభనమైన చరితంతో కూడినదై సంసారం వలన కలిగే ఆధ్యాత్మిక దుఃఖాలను నాశనం చేస్తోంది. సర్వదోషాలను పరిహసిస్తున్నదై ముక్తి మార్గాన్ని చూపుతోంది. ఈ విధంగా శ్రీ శంకర సూక్తులను అమృతపానం చేసిన వారై శాశ్వత సౌఖ్యాలను పొందుతున్నారు. నేను, నాది అనే అహంకార మమకారాలు సకల దుఃఖాలకు కారణమై దేహేంద్రియాల యందు సుస్థిరంగా నాటుకొని పోయాయి. మనస్సునందు జనించే మనోవ్యాధులన్నిటికీ మూలమవుతున్నాయి. ఈ మనోవికారాలు అనేక విధాలుగా ఉన్నాయి. మహావృక్షాలను సహితం బీజం తనలో ఎలా ఇముడ్చుకుంటుందో అలాగే ఈ అహంకార బీజం సర్వ దుఃఖాలను, సంతాపాలను, సంసార సంస్కారాలను తనలో సూక్ష్మ రూపంలో ఇముడ్చుకుంటుంది. అహంకారం అనేది మానసిక ప్రశాంతతను హరించి మనసు నిండా కాలుష్యాన్ని వ్యాపింపజేసి సర్వదుఃఖాలను కలిగిస్తోంది. ఈ అహంకారం అనేది ఒక నాటక రంగస్థలం లాంటిది. రంగస్థలమే లేకుంటే నటకుల నాట్య ప్రసక్తి లేదు. క్లేశాలనే నటకుల ప్రవేశమే ఉండదు. అంతేగాక రాగద్వేషాలే నాటక ప్రారంభానికి ముందుండే వాద్య బృందం. ఆ విధంగా రాగద్వేషాలు దృశ్యనాట్య అహంకారాలకు వాద్యఘోషమై ఉంది. రాగద్వేషాలకు అసత్యాలు మూల కారణమై ఉన్నాయి. అసత్తువైన దృశ్య పదార్థాలకు గృహమే ఉద్యానవనం లాంటిది. మలిన జీవుడు ఈ ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటాడు కనుక అనర్థాలన్నిటికీ దేహేంద్రియాలందుండే దురహంకారాన్ని శ్రీ శంకర సూక్తి అనే ఖడ్గం ఛేదిస్తోంది. అతి ప్రాచీనాలైన వేదవాక్కుల ఉపనిషత్తుల సారమైన శ్రీ శంకరుల సూక్తి సముదాయం నాస్తికత్వంచే దూషితాలైన క్షపణకులైన నాస్తికులకు, వైభాషికులచే వంచితులగుతూ సంసారమందు చిక్కుకున్న జీవులందరకు సంజీవని మల్లే పనిచేస్తుంది. శ్రీ శంకరుల అద్వైతామృతం నాస్తిక మత విషాన్ని హరిస్తోంది. సర్వజనులకు శాంతిప్రదమై జనులకు ఆనందకరమవుతోంది. పెనుగాలికి ఎగిరిపడుతున్న పవిత్ర గంగా తరంగాలు చేసే కోలాహలం వల్లే శ్రీ శంకరుల సూక్తి ప్రవాహాలు అసత్యాలైన పాషండ మతాలన్నిటినీ సమూలంగా నశింపజేస్తున్నాయి. శ్రీ శంకరుల సూక్తులు కేవలం ముక్తిప్రదాలు. శ్రీ శంకరులు పరమాదరంతో పలికిన మధురమైన సూక్తులను అప్పుడే వికసించిన మల్లెల సౌరభాలతో ఆలింగనం చేసుకోవడానికి అధికమైన ఆసక్తిని చూపుతున్నాయి. పారియాతాలందరి మకరందం, కల్పవృక్ష కుసుమాలందరి మకరందంలాగా విజ్ఞాన పరిమళాలతో కూడిన అద్వైతానందంతో సత్పురుషుల మనసును రంజింపజేస్తున్నాయి. శ్రీ శంకరుల సూక్తి చేత సజ్జనుల మనసులు మత్తెక్కుతున్నాయి. సర్వసంతోషకరాలు, సకల సంతాపాలను హరింపజేస్తున్నాయి. శ్రీ శంకరులు తమ ప్రసన్న వదనం నుండి చంద్రకిరణాల వంటి చల్లని శాశ్వత సుఖాన్ని ప్రసాదించే అద్వైత సుధారసాన్ని ప్రసరింపజేస్తున్నారు. అందరూ శ్రీ శంకరుల సూక్తి సుధార సాగరాన్న మునకవేస్తున్నారు. అలాంటి జ్ఞానామృతాన్ని వదిలి పరమమూర్ఖులైన వారు మాత్రమే ద్వైత తత్వం అనే విషయాన్ని స్వీకరించి
జనన మరణాలను పొందుతున్నారు. ఎల్లప్పుడూ పట్టు వస్త్రాలనే ధరించే అలంకార పురుషుడు మురికిలో పడి ఉన్న బట్ట పీలికలతో బొంతం చేసుకోవడానికి ఇష్టపడతాడా? కలలో కూడా ఇష్టపడడు. అటువంటి అలంకార పురుషునికి మతి భ్రమిస్తే పట్టు వస్త్రాలు కాదని గుడ్డ పీలికలను కోరుకుంటాడు. అలాగే తాను పరిశుద్ధాత్ముడైనా కూడా అజ్ఞానం చేత పిచ్చి పట్టిన వాడై అన్నిటినీ కాదని ద్వైతవాదాన్ని ఆశ్రయిస్తున్నాడు. అంటే శ్రీ శంకరవరముని ప్రబోధాలనే జ్ఞానామృతం చేత జనులందరూ పరబ్రహ్మమందు విహరిస్తున్నారు అని భావం. శ్రీ శంకర మహర్షి చంద్రుని అద్వైతామృతాన్ని పొందే జ్ఞానవంతునికి ఆవు పాలు ఉప్పగా తెలుస్తుంది. తేనెను ఇష్టపడడం లేదు. చక్కెరను చూస్తే ఏవకించుకుంటున్నాడు. ద్రాక్షరసాన్నే వద్దనేవాడు ఇహ కొబ్బరికాయను దగ్గరికి రానిస్తాడా? ఎందుకంటే అవి అన్ని లౌకిక పదార్థాలు, విషయభరితాలు. త్రాగేటప్పుడు తినేటప్పుడు మాత్రమే తీయగాను రుచిగాను ఉంటాయి. కానీ శ్రీ శంకర సూక్తి సుధారసం అలౌకికం, నిత్యానందాన్ని కలిగించేది. కనుక శ్రీ శంకరుల అద్వైత జ్ఞానమాధుర్యం పానం చేసే ధన్యాత్ముడు మిగిలిన మధుర పదార్థాలను అంటే చక్కెర, తేనె మున్నగునవి నీచంగా చూస్తున్నాడు. శ్రీ శంకరుల సూక్తి పరంపరలు మధురాలై ఆహ్లాదం కలిగిస్తూ వినినంత మాత్రానే ఎటువంటి పాషండుని హృదయాన్నైనా కదిలించ సమర్థమై ఉన్నవి. అంతేగాక ఈ సూక్తులు చెరుకుగడ నుండి రసానంతా పీల్చి మాధుర్యాన్ని గ్రహించినవి. అమృతం చోరభయం చేత తన అమృతత్వాన్ని శ్రీ శంకరుల సూక్తుల్లోనే దాచి ఉంచింది. లోకంలో ఏ మధుర పదార్థం చేత పొందలేని మాధుర్యాన్ని పొందుచున్నారు. మిగిలిన మధుర పదార్థాలన్నీ భుజించినా వాటిలో ఎలాంటి మాధుర్యం పొందలేకున్నారు. అంటే శ్రీ శంకరుల అద్వైత తత్వ ప్రతిపాదక సూక్తులను అవగాహన చేసుకున్న ధన్యాత్ములకు మరి ఏ ఇతర మత ప్రాతిపదిక వాక్కులు రుచించకుండా ఉన్నాయి. శ్రీ శంకరుల సూక్తులు కేవలం ఆనందప్రదాలు, జనన మరణ భయ భంజకాలు. శ్రీ శంకరుల వాక్కులు సర్వపరిమళాలను మాధుర్యాలను కలిగి ఉన్నాయి. ఆ సుగంధాల నుండి ఒక అంశాన్ని కర్పూరం అప్పుగా తీసుకోగా కస్తూరి మరికొంత పొందింది. బహుకాల సాంగత్యం చేత మల్లె పువ్వులు సుకుమారత్వాన్ని కుంకుమ పువ్వు అడిగిపుచ్చుకున్నాయి. ఇలాంటి శంకరుల జ్ఞాన పరిమళం స్వయంగానూ విశృంఖలంగానూ అన్ని ప్రదేశాలకు వ్యాపించింది. బాగా చిలికిన పెరుగు వెన్నతో కూడిన రుచికరమైన ద్రవాన్ని గ్రోలాను. తీయని ఆవు పాలు చెరుకురసం తాగాను. నానా పుష్పాల నుండి సేకరించిన మధురాతి మధురమైన తేనెను తాగాను. తీయటి అరటిపళ్లను భుజించాను. నా పూర్వజన్మ సుకృతం చేత శ్రీ శంకరుల సూక్తులలోని మాధుర్యాన్ని పొందాను. పైన చెప్పిన మధుర పదార్థాలన్నీ శ్రీ శంకరుల సూక్తుల ముందు రసహీనాలైనాయి. శ్రీ శంకర సూక్తులను పానం చేసిన వారు ధన్యులు కదా. ఆధ్యాత్మికాది సంతాపాలచే పరితపిస్తున్న ఆర్తజీవులకు శ్రీ శంకరుల అప్రాకృత బోధామృతం అత్యంత శీతలమైన పెద్ద కర్పూరపు వర్షమై ఉంది. ఆ సూక్తి పంక్తులు మాయామాలిన్యాలు లేని ముత్యాలతో కూర్చబడి ముక్తికాంతకు కంఠహారమై ఉంది. పరమ అద్వైత తత్వంలోని శ్రీ శంకరుల సూక్తులను కంఠస్థం చేసిన వారిని ముక్తికాంత స్వయంగా వరిస్తుంది. శ్రీ శంకరుల సూక్తి సందోహాలు కేవలం కైవల్య పదాలు, కేవలం అద్వైత స్వరూపమై మహాతటాకాన హంసాంగనయ్యి విహరిస్తున్నది. ఈ ప్రకారం శ్రీ శంకర భగవత్పాదుల సర్వసంతాపహరం నిత్య ఆనందజనకమైన సూక్తిధారలు బుద్ధి అందలి మాయా మాలిన్యాలను కడిగివేసి జ్ఞానసిద్ధిని ప్రసాదిస్తున్నాయి. శ్రీ శంకరుల సూక్తిధారలందు పానం చేసిన, స్నానం చేసిన, ధారాప్రసారం కలిగిన జనులు పరిశుద్ధాత్ములవుతారు. ఒకానొక మహావృక్షాన్ని అల్లుకుని సుకుమారమైన కల్పలతో ఒకటి మనోహరమైన ఆకులు, పుష్పాలు, ఫలాలతో శుకపికాది పక్షులచే సేవించబడుతోంది. అదేవిధంగా పరమశివావతారుడైన శంకరులు వేదాలనే మహావృక్షానికి ఉపనిషత్తులతో పాదు చేసి తమ సూక్తి సుధలు అనే నీటితో కల్పలతను తడుపుతూ పైకి పాకించారు. సురేశ్వర పద్మపాదాచార్యులు తత్వజ్ఞానమనే పుష్పాలతోనూ బ్రహ్మానందమనే ఫలాలను అందిస్తారుగాక. దేవతల బ్రాహ్మణుల విమల చిత్తాలు అనే మద్ది చెట్టు వృక్షజాలాలపైకి దృఢంగా పాకుతూ తత్వజ్ఞానమనే పుష్పాలతోనూ బ్రహ్మానందమనే ఫలాలను అందిస్తూ పవిత్రాత్ములందరికీ జ్ఞానసిద్ధి నొసగుగాక. శ్రీ శంకర భగవత్పాదులు అద్వైత ప్రతిపాదక వేదాంతార్థాలను విశదపరుస్తూ శ్రీ సురేశ్వర పద్మపాదుల వాక్పటిమ ఆధారంగా చేసుకుని బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తూ లోకంలో పరమశాంతిని నెలకొల్పారు. పరమశివుడు నాట్యం చేస్తుండగా మహేష్ని కిరీటమందలి గంగానది గట్టు తెగి అదుపు లేకుండా గంభీరంగా ప్రవహించేటట్లు శ్రీ శంకరులు అవతరించడానికి ముందు వేదాంత వ్యతిరేక మతాలు పెచ్చు పెరిగిపోయాయి. జ్ఞానకాండను ఉద్ధరించడానికి అవతరించిన శ్రీ శంకరులు అద్వైత సిద్ధాంతాలను ప్రతిపాదించగా ద్వైత మతాలన్నీ తెరమరుగైపోయాయి. ఆ విధంగా వేదాంత మర్యాదను అతిక్రమించిన ద్వైతవాదుల దురహంకారం శ్రీ శంకరుల హుంకారంచే క్షణంలో నాశనమైంది. శ్రీ శంకర సూక్తి అప్రతిహతం, సర్వతోరమణీయం, అమృతం. దేవాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించడానికి వాసుకిని త్రాడుగా చేసుకున్నారు. అలా మదిస్తుండగా పాలసముద్రం నుండి హాలాహలం అనే అగ్ని పుట్టి
ఆ మంటలు ఆకాశం వరకు వ్యాపించాయి. అలా కెరటాల మళ్ళీ ఎడతెగని మహావేగంతో బయలుదేరుతున్న శ్రీ శంకరుల సూక్తి పరంపరలు జ్ఞానామృతమై నలుదిక్కులా వర్షిస్తున్నాయి. అలా విజృంభించిన జ్ఞానామృతం సంసారాగ్ని యందు తాపం చెంది దుఃఖాలచే పరితపిస్తున్న జీవులకు పరమశాంతిని ప్రసాదిస్తోంది. అటువంటి శంకర గురువరుని సర్వజనులు స్తుతించి ధన్యులవుతున్నారు. శ్రీ శంకరుల కీర్తి ముల్లోకాలందు వ్యాపిస్తూ క్షీరసాగరాన్ని చేరింది. అక్కడ చంద్రుని కీర్తితో తలపడవలసిరాగా వారిద్దరూ ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని భీకరంగా యుద్ధం చేశారు. తర్వాత గదాయుద్ధానికి దిగారు. ఇక కైలాసగిరికి చేరి ఒకరి భుజాలొకరు పట్టుకుని భయంకరంగా పోరాడి అన్ని విధాలుగా ఆధిక్యాన్ని చాటుకున్నారు. శ్రీ శంకరుల కీర్తి ముల్లోకాలందు వ్యాపించి క్షీరసాగరం కైలాసాల మల్లే ప్రకాశించింది. లోకంలో పరిశుద్ధమైన వస్తువులేవి అనే చర్చ వచ్చినప్పుడు క్షీరసముద్రాన్ని, కైలాస పర్వతాన్ని, రాజహంసను, శరత్కాల చంద్రుని చెప్పుకుంటారు. అటువంటి చంద్రుని కీర్తిని కూడా శ్రీ శంకరుల కీర్తి జయించడం చేత కళంకితుడై తన పూర్వవైభవాన్ని కోరి క్షీరసముద్రంలో మునకలు వేస్తున్నాడు. కైలాసానికి పోయి శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఆ విధంగా శ్రీ శంకరుల కీర్తి నిర్మలం, పరిశుద్ధం, కడుశీతలం. శ్రీ శంకరుల కీర్తి అన్ని దిక్కుల యందు వ్యాపించింది. దిక్కులు అనే స్త్రీలు శ్రీ శంకరుల కీర్తిని మల్లెమాలలుగా చేసుకుని తమ కొప్పులందు తురుముకున్నారు. అంతేగాక ఆ అంగనలు శ్రీ శంకరుల పవిత్ర కీర్తిని చందనంగా చేసుకుని తమ నుదుట దిద్దుకుంటున్నారు. అంతేగాక ఆ దిగ్భాహినులు శంకరుల కీర్తిని నక్షత్రమాలగా కట్టి కంఠాన ధరిస్తున్నారు. ఆ విధంగా శ్రీ శంకరుల కీర్తి ప్రసారాలు మల్లెపూల దండల మల్లె, చందన ద్రవ్యాల మల్లె, ముక్తాహారాల మల్లె అత్యంత ధవళమై ఆకాశమంతా వ్యాపించాయి. శ్రీ శంకరులు కీర్తిచంద్రులు కనుక అక్షయులు. ఆకాశంలోని చంద్రుడు క్షయించేవాడు కనుక దిక్కులు అనే నారీమణులు కీర్తిచంద్రునే తమ తొడలపై పరుండు పెట్టుకుని మహాసంతోషాన్ని అనుభవిస్తున్నారు, లేదా పరిశుద్ధమైన వస్త్రంగా ధరిస్తున్నారు. శాశ్వతం కాని ఆకాశచంద్రుని దగ్గరికి చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. కీర్తిచంద్రుని కాంతిని ఆకాశమంతలి నక్షత్రాలు లాక్కుంటున్నాయి. తారలు ఎల్లప్పుడూ కీర్తిచంద్రునితో క్రీడించడానికి సుముఖంగా ఉంటాయి. అలాగే ఆకాశం కూడా కీర్తిచంద్రుని ఎల్లవేళలా దగ్గరకు తీస్తుంది, కానీ నిజచంద్రుని ఎప్పుడు తీయదు. లోకాలోక పర్వత పంక్తులన్నీ కీర్తిచంద్రుని పట్ల ప్రసన్నాలై ఉన్నాయి, కానీ లోకాలోకములందు నిజచంద్రుని ప్రసారమే ఉండదు. శ్రీ శంకరుల కీర్తిచంద్రికలు లోకాలోకములందు సూర్యచంద్రులు కూడా జ్వరపడలేని ప్రదేశాలందు ప్రకాశిస్తున్నాయి. ఆదిశేషుడు కీర్తిచంద్రుని యందు ప్రీతి కలిగి ఉంటాడు, కానీ ఆ చోటుకు నిజచంద్రుడికి ప్రవేశం లేదు. శ్రీ శంకరుల కీర్తిచంద్రికలు ముల్లోకాలందు ఆశ్చర్యకరం, సర్వతోరమణీయం కాగా ఆకాశాన ఉన్న చంద్రుడు శ్రీ శంకరుల కీర్తిచంద్రికలకు సమానుడు కాకున్నాడు. ఆ విధంగా శ్రీ శంకరుల కీర్తిచంద్రికలు ముల్లోకాలకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. శ్రీ శంకరుల కీర్తి ప్రసరణ సమస్త ప్రపంచాలను వ్యాపించి అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తోంది. శ్రీ శంకరుల జ్ఞానమాధుర్యం నలుదిక్కులను, చంద్రలోకంలోనూ, పాలసముద్రమందు వ్యాపించి మాయామోహం అనే అంధకారాన్ని హరిస్తున్నా తనను ఆశ్రయించిన వారందరినీ పరిశుద్ధ హృదయాలను చేస్తూ పూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. శ్రీ శంకరుల కీర్తి పరంపరలు సింహరాజ్యం ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి నూతన ఉత్సాహాన్ని తెచ్చుకుని గజరాజు పైకి ఎగబాగేటట్లుగాను, క్షీర సముద్ర తరంగాలు అమితోత్సాహంతో ఎగిసిపడేటట్లుగాను శ్రీ శంకరుల కీర్తిచంద్రికలు సమస్త లోకాలందు క్షణంలో వ్యాపిస్తూ అమితంగా శోభిస్తోంది. శ్రీ శంకరుల యశశ్చంద్రికలు లోకాలోక పర్వత గుహలలో కూడా వ్యాపించి అమిత ఆనందాన్ని కలిగిస్తున్నాయి. లోకాలోక పర్వత గుహకు కలువతీగకు మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. కలువతీగ పలుకుతోంది, ఓ పర్వత గుహ, చాలా కాలానికి నీలో సంతోషాన్ని చూస్తున్నాను. కారణమేమిటి? ఓహో, తెలిసింది. శ్రీ శంకరుల కీర్తిచంద్రికలను ఆలింగనం చేసుకోవడం చే ఆనందంలో మైమరిచి ఉన్నావు. పర్వత గుహ ఇలా పలికింది, ఓ కలువతీగ, నువ్వు కూడా చాలా కాలం తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నావు. కారణం తెలుసుకోవచ్చా? ఆవల తెలిసింది. నీ చిరునవ్వే వికసించిన కలువ పువ్వు చెబుతోంది. ఈ విధంగా ఆ రెండు తమకు కీర్తి చంద్రోదయ కారణంగా చిరునవ్వులు ఉలికిస్తున్నాయి అని అర్థం. అనంతమైన తత్వజ్ఞానామృతాన్ని నిరంతరం ప్రసరింపజేసేవాడు, లోకంలో అందరికీ ఆనందం కలిగించేవాడు అయిన శ్రీ శంకరాచార్యుల వారు తత్వజ్ఞానాన్ని స్థాపించారు. జన్మ జన్మాంతరాల నుండి సంసార దావాగ్ని యొక్క భరింపరాని దుఃఖాల నివారింప అమృతాన్ని వర్షించే కొత్త మేఘమై వచ్చి ఉన్నాడు. అరణ్యంలో అగ్ని ప్రజ్వరిల్లి అరణ్యమంతా వ్యాపించి సమస్త జీవరాశులను తుదముట్టిస్తుంది. వర్షం కురవగానే ఆ దావాగ్ని యావత్తు చల్లారి సమస్త జీవులకు సుఖశాంతులను ప్రసాదిస్తుంది. అట్లే శ్రీ శంకరాచార్య యతివరుడు తత్వం అనే అమృతాన్ని కురిపించడం చేత సకల జీవులు పరమశాంతిని పొందుతున్నారు. దుర్జన పండితులందరూ పెద్ద దూదిరాశి వంటి వారు.
చిన్న గాలి వీచినంతనే 4 ప్రక్కలకు ఎగిరిపోతుంటారు. పెనుగాలి వీస్తే ఇక విడిగా చెప్పాలా? శ్రీ శంకరాచార్యులు అద్వైత తత్వ ప్రాతిపదిక చేత అట్టి పాషండులందరూ పలాయనం చిత్తగించారు. శ్రీ శంకరులు సింహమల్లే పండిత సమూహం నడుమ కూర్చుండి భాగవత, స్కాంద, పద్మపురాణాలను, మహాభారతాన్ని, మానవాది స్మృతులను, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసాది శాస్త్రాలను పండితులతో చర్చిస్తున్నారు. శ్రీ శంకరులు శ్రీ వ్యాస భగవానుడు రచించిన మహాభారత మందలి శాంతి పర్వంలోని ప్రబోధక సూక్తి సందేశాలు అన్నిటినీ సమూలంగా అధ్యయనం చేశారు. అందలి శాంతియుత వాక్యాల చేత ఆత్మ పరిశుద్ధతను పొందారు. శ్రీ శంకరుల వారు ఒక్క సృష్టి కార్యం నిర్వర్తించడం అన్నది తప్ప తక్కిన అన్ని విషయాల్లోనూ బ్రహ్మతో సమానుడు. శేషశయనం మినహా తక్కిన విషయాలందు శ్రీ మహావిష్ణువుతో సమానుడు. మన్మధుని భస్మం చేయడం అన్నది తప్ప తక్కిన విషయాలందు పరమశివునితో సమానుడు. ఇక్కడ విశేషార్థం ఏమిటంటే శ్రీ శంకరుల వారు సకల దృశ్య స్ఫురణలు లేనివారవటం చేత బ్రహ్మ కన్నా, సకల భోగాలను దూరీకరించడం చేత విష్ణుమూర్తి కన్నా, సమభావం గ్రహించిన వాడవటంచే పరమశివుని కన్నా విలక్షణుడై పరమపురుషుడై పరమాద్వైత తత్వంతో ప్రకాశిస్తున్నారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని పండితులు తలపోస్తున్నారు. ఎల్లప్పుడూ పండిత ప్రకాండుల మధ్య పరివేష్టితుడై స్వముఖ పద్మమందు సరస్వతీ సమలంకృతుడు అవడం చేత బ్రహ్మదేవుడని, క్షమాగుణం కలవాడవటం చేత క్షమాలక్ష్మి విలసితుడు అవడం చేత శ్రీ మహావిష్ణువని, ఆర్య అయిన పార్వతీ చేత అర్చించబడే కామద్వేషి అయిన పరమశివుడని తలస్తున్నారు. శ్రీ శంకర గురువరుడు సకల విద్యలకు నిలయమై విజ్ఞానలక్ష్మితో కలిసి పరమ సాత్విక ప్రవృత్తిచే విలసిల్లుతూ లోకాలకు సకల విద్యలను ప్రసాదిస్తూ జ్ఞాన ప్రబోధం చేశారు. మహాసాధ్వి అయిన సీతాదేవిని కపట సన్యాసి వేషం ధరించి వచ్చిన రావణాసుడు అపహరించి లంకకు కొనిపోయాడు. భగవానుడైన శ్రీరామచంద్రుడు రాక్షసులను అందరినీ సంహరించి సీతామాతను చెర నుండి విడిపించాడు. తర్వాత కఠినమైన అగ్ని పరీక్షకు గురిచేశాక ఆమెను స్వీకరించాడు. ఇదే విధంగా శంకర తాపసవరేణ్యుడు అనే పురుషోత్తముడు జన్మరాహిత్యాన్ని కలిగించే జ్ఞానరూప సత్తను మాయాభిక్షులు, నాస్తికులు అపహరించగా నాస్తికులను, అనేకాత్మవాదులను జయించి తమకు ప్రియాతి ప్రియమైన జ్ఞానసత్తను గ్రహించారు. శ్రీరామచంద్రుడు తాపసి రూపంలో ముల్లోకాలను రక్షించేట్లు శ్రీ శంకరులు కూడా తాపస రూపం దాల్చి మనందరినీ రక్షిస్తున్నారు. సత్తారూప సీతాదేవిని గ్రహించిన శ్రీరామచంద్రుడు సకల జనులను రక్షింప పూనుకోగా శ్రీ శంకరాచార్యులు కూడా సకల జనులను ఉద్ధరించడానికి తాపస రూపం ధరించి శ్రీ శంకరాచార్యులే అవతరించి ఉన్నారు. ఇంతటితో 4వ సర్గం సమాప్తం. ధన్యవాదాలు.